కత్తులుగా మారిన యక్షిణి, నీతి మాలినవాడా, నీ భార్య వసుధ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోయి నువ్వు కామదాహంలో ఇక్కడ నాతో ఉన్నావు. మీ మగాళ్ళందరూ ఒక్కటే. మీరు ఎప్పటికీ ఒకే స్త్రీని ప్రేమించలేరు. ఇంకా మీ కామం ఎప్పటికీ అంతం కాదు అని చెప్పి యక్షిణి తన చేతిని రమణ ఛాతి మీద వేసింది. ఆమె పొడవాటి నల్లని గోర్లు కత్తులుగా మారి అతని ఛాతిలోకి గుచ్చుకుంటున్నాయి. లేదు, వద్దు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. రమణ భయంగా బాధతో అరుస్తున్నాడు. ఆ మెరుపుల శబ్దాలలో అతని కేకలు ఏమాత్రం వినపడటం లేదు.